గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవికుమార్. 2024లో యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం బెస్టా కాదా? బెస్ట్ అయితే లాభాలు ఎలా ఉంటాయి, నష్టాలు ఎలా ఉంటాయి, ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం అంటే ఫస్ట్ కంటెంట్ని తీసుకోవాలి. దాంట్లో కంటెంట్ బెస్టా కాదా అని ఫస్ట్ మీరు అనుకోండి. కంటెంట్ అంటే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ నుంచి వేరే యూట్యూబ్ ఛానల్ నుంచి తీసుకోవడము, ఇలా చేయడము అలా కాదండి. మంచి కంటెంట్ని మీరు అనుకున్నాక దాని ద్వారా నుంచే మీరు పోస్ట్ చేసేట్టుగా అనుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము కొన్ని సజెషన్స్ నేను మీకు ఇవ్వగలుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక కుకింగ్ ఛానల్ ఉందని అనుకుందాం. కుకింగ్ ఛానల్లో ఫస్ట్ ఏ హౌస్ వైఫ్స్, హోమ్ మేకర్స్, వర్కింగ్ ఉమెన్స్, బ్యాచిలర్ బాయ్స్కి ఈ వీడియో బాగా సూటబుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు కుకింగ్ ఛానల్స్లో మనము ఏ వీడియో పోస్ట్ కూడా కరెక్ట్గా ఉండాలి కదండి. ఆ వీడియోలో పెట్టే కంటెంట్ కూడా మనము ఏదేది చెప్తున్నాము, రెసిపీస్ ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము అని మంచిగా నీట్గా చేసి చెప్తే బాగా వ్యూస్ వచ్చే అవకాశం ఉంది. దాంట్లో కూడా సబ్స్క్రైబర్స్ మీకు పెరిగి మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది. డబ్బులు కూడా ఎలా వస్తుందో నేను చెప్తాను, వినండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు టీచింగ్ మీద అనుభవం ఉంది అనుకుందాం. మీరు అనుకుంటారు. అప్పుడు టీచింగ్లో మ్యాథమెటిక్స్, తెలుగు, ఇంగ్లీషు వాట్ ఎవర్ ఇట్ మే బి టీచర్స్గా ఇప్పుడు ఉంటారు కదా, వాళ్ళు కూడా నేను బాగా చెప్తాను అనే వాళ్ళకి ఇది మంచి సూటబుల్ అయ్యే వీడియో. దాంట్లో ఇప్పుడు మ్యాథ్స్ ట్రిక్స్ చెప్తా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ట్రిక్స్ చెప్పే వాళ్ళు, ఇట్లా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఈ వీడియోకి మంచి సూటబుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. దాంట్లో ఇంగ్లీష్ పోయమ్స్ అంట, ఇంగ్లీష్ గ్రామర్ అంట, అవన్నీ నేను బాగా చెప్తాను ఇది అని అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. దీంట్లో కూడా ఎలా వ్యూస్ పెరుగుతాయంటే మనము పెట్టే వీడియోలో కంటెంట్ బాగానే ఉండాలి. బాగుంటేనే మనకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. పెరిగిన వెంటనే రాదండి, అది చాలా తప్పు. మనం పెట్టిన ఒక యూట్యూబ్ చాలా కొంచెము అండర్స్టాండ్ చేసుకునేదానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఇప్పుడు మానిటైజేషన్ ఇప్పుడు ఆ వీడియోనే అనుకుందాం. ఆ వీడియోలో మనకు సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారంటే, ఒక వీడియో వచ్చింది, ఆ వీడియోలో యాడ్స్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. స్టార్ట్ అవడం అంటే 500 వ్యూస్, 1000 వ్యూస్ వస్తే మానిటైజేషన్ అయ్యి మనకు ఫర్ ఎగ్జాంపుల్ 100K 2K 2 lakhs అట్లా వస్తే మనకు 1,00,000 అట్లా కూడా వచ్చే అవకాశం ఉందండి. ఇంకొకటి అయితే కన్నా కామెడీ వీడియోస్ చేసే వాళ్ళకి కూడా మనకు నేను చేయగలను అనే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏమంటే, ఈ వీడియోలో కామెడీ వీడియోస్ మంచి బాగా మంచి కంటెంట్ తీసుకోండి. మంచి కంటెంట్ అంటే దీంట్లో కూడా కామెడీస్ని ట్రోలింగ్ చేసేటివంట అలాంటివి అయితే మాత్రం తీసుకోవద్దండి. నేనైతే అలాంటివి అయితే సబ్స్క్రైబర్స్ వ్యూస్ పెరగరని నేను చెప్తాను. లాస్ట్ థింగ్ నేనేమంటానంటే, కంటెంట్లో మనము వీడియోలో కామెడీ వీడియోస్ చేసేటప్పుడు కూడా మనము వీడియోకి ఏం మెసేజ్ ఇస్తున్నాం అలా తెలుసుకొని పెడితేనే మీకు వ్యూస్ సబ్స్క్రైబర్స్ మనీ కూడా ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది. యూట్యూబ్లో నార్మల్గా నేను పెట్టేశాను, నాకు సబ్స్క్రైబర్స్ పెరగలేదు, ఎలా చేయాలి ఏంటి అని అంటే, దాంట్లో ఎలా చేయాలని కొందరు చింతిస్తూ ఉంటారు. దాంట్లో ఆ వీడియోలో కంటెంట్ మనం రాసుకొని దాన్ని బట్టి మనము పక్కన రాసుకొని మళ్ళీ ఒకటికి 2 సార్లు దాన్ని కంటెంట్ని మళ్ళీ రాసి పోస్ట్ చేస్తే
అప్పుడు మనకు వ్యూస్ వచ్చే అవకాశం ఉందండి. ఇంకొకటి మాత్రం కూడా చెప్పగలుగుతా. ఇంకో సజెషన్ చేసే వాళ్ళకి ఇంకొక వ్లాగ్ చేసే వాళ్ళకు కూడా నా ట్రావెల్ వ్లాగ్ అంటే ఏం లేదండి. ట్రావెల్ వ్లాగ్ అంటే నువ్వు ఇప్పుడు హిస్టారికల్ ప్లేసెస్ అవన్నీ చూపిస్తూ ఉంటారు. అవి చూపించే హిస్టారిక్ ప్లేస్ ఇక్కడ చూశాను, నాకు మా ట్రావెలింగ్ తిరగడం అంటే చాలా ఇష్టము, నేను బయటికి వెళ్ళడము అంటే నాకు చాలా ఇష్టం అనే వాళ్ళకి ఇట్లాంటి వీడియో బాగా సెట్ అవుతుంది, బాగా సూటబుల్ అవుతుంది అని నేను గట్టిగా చెప్పగలుగుతాను. ఈ వీడియోలో ట్రావెల్ వ్లాగ్స్ అనే వాళ్ళకి ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టారికల్ ప్లేస్లో చాలామంది ఎక్కువ ఇలా ఉన్నది అని చెప్తూ ఉంటే దాంట్లో కూడా మీరు ఇలా సబ్స్క్రైబర్స్ వ్యూస్ పెరిగే అవకాశం ఉంది. అలా కూడా మీరు యూట్యూబ్ని ఛానల్ని రన్ చేసుకోవచ్చండి. అలా నేను సజెషన్ ఇవ్వగలుగుతాను. ఇంకొకటి మొబైల్ రివ్యూస్ ఉంటాయి. నాకు మొబైల్ రివ్యూస్ మీద ఎక్కువ టాలెంట్ ఉంది, ఎక్కువ నాలెడ్జ్ ఉంది అని అనుకునే వాళ్ళకి ఈ నా సజెషను ఇట్లా ఓపో వివో సామ్సంగ్ ఐఫోన్ అట్లాంటి ఫోన్లకి అన్బాక్స్ చేసేయడము, దానికి మొబైల్స్కి సంబంధించిన ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రిక్స్ వాట్సాప్కి సంబంధించింది, యూట్యూబ్ సంబంధించిన ట్రిక్స్ కొన్ని చెప్తా ఉంటారు కదండి. అట్లా టాలెంట్ ఉండే వాళ్ళు కూడా ఇది మీరు చేసుకోవచ్చండి. యూట్యూబ్ ఛానల్లో అలా పెట్టుకొని వ్యూస్ సబ్స్క్రైబర్స్ పెరిగే అవకాశం ఉంది. మూవీ రివ్యూస్ కూడా చెప్తా ఉంటారు. మూవీ రివ్యూస్ చేసే వాళ్ళు కూడా నేను నా యూట్యూబ్ ఛానల్లో మూవీ రివ్యూస్ని బాగా నాకు ఎక్కువ కనిపించాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళు కూడా నాకు యూట్యూబ్ ఛానల్ బాగా సూటబుల్ అవుతుంది మీరు అని చెప్పే వాళ్ళకి. మూవీస్ ఇప్పుడు ఏదన్నా మూవీ అంటే రిలీజ్ అయిన మూవీస్ ఫస్ట్ డే చెప్తూ ఉంటారు కదా, అట్లాంటి మూవీస్ కూడా ఛానల్స్లో రివ్యూస్ ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంది. దాంట్లో కూడా మీరు పెట్టుకోవచ్చు అండి. దీంట్లో కూడా వ్యూస్ బాగా వస్తారు, సబ్స్క్రైబర్స్ పెరిగి మీకు డబ్బులు ఎర్న్ చేసే అవకాశం ఉంది, బాగా సంపాదిస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా గేమింగ్ ఛానల్ నేను పెట్టాలి అనుకునే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్, గేమింగ్ ఛానల్లో బాగా ఇప్పుడు ఎక్కువ గేమింగ్ ఛానల్ అనేది ఏం లేదండి. చిన్నపిల్లలు బాగా అడిక్ట్ అయిపోయిండేది ఎక్కువ గేమింగ్ ఛానల్. ఏదైనా పబ్జీ, ఫ్రీ ఫైర్ ఇట్లాంటివి ఏమన్నా క్రికెట్ అట్లాంటివి ఎక్కువ చిన్నపిల్లలు బాగా అడిక్ట్ అయ్యారు. అది మార్నింగ్ ఒక వీడియో పోస్ట్ చేయగానే మనం చూస్తున్నాం, వీడియో పోస్ట్ చేయగానే మనము వేలలో, లక్షల్లో, మిలియన్స్లో అవకాశం. అట్లా మీరు కూడా చేయాలి అనుకుంటే, మీరు కూడా మంచి కంటెంట్ అట్లా గేమర్గా కానీ గేమ్ డిజైనర్గా కానీ మీరు చేయాలనుకుంటే ఇలా కూడా మీరు చేసుకోవచ్చండి. చేసుకొని మీరు మంచి డబ్బులు, మంచి సబ్స్క్రైబర్స్, వ్యూస్ సంపాదించుకోవచ్చు అని నేను చెప్పగలుగుతాను. ఇంకొక వన్ మోర్ చిన్నపిల్లలు టాయ్స్ ఉంటాయి కదండి, చిన్నపిల్లలు టాయ్స్ అన్బాక్సింగ్ చేయాలి. అలాంటి ఎస్పెషల్లీ అట్లాంటి వీడియోని నేను చేయాలనుకుంటున్నాను అని అనుకుంటే దాంట్లో కూడా చిన్నపిల్లలకి చిన్న టాయ్స్ని ఈ బ్రాండ్ బాగుంటుంది అని మీరు రివ్యూ ఇచ్చే విధంగా ఉంటే అట్లాంటి యూట్యూబ్ ఛానల్ కూడా మీరు పెట్టుకొని రన్ చేసుకోవచ్చండి. చేసుకుంటే మీకు డబ్బులు ఎర్న్ చేసే అవకాశం ఉంది. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ప్రతిసారి డబ్బులు, సబ్స్క్రైబర్స్ అవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు పెట్టే పోస్ట్ కంటెంట్ బాగా అండర్స్టాండబుల్ అవ్వాలి. యూట్యూబ్కి అండర్స్టాండ్ అయితేనే మీరు బాగా చేస్తున్నారని యూట్యూబ్ అర్థం చేసుకోగలుగుతుంది. అలా నేను చెప్తున్నాను, మీరు అలా చేస్తారని అనుకుంటున్నాను. అలా మంచి కంటెంట్ పెట్టి స్టార్ట్ చేయండి.
ఇంకోటి యానిమేషన్ పిక్చర్స్, యానిమేషన్స్ 3D యానిమేషన్స్ అవన్నీ చేసే వాళ్ళు మేము ఉంటాము అని అనుకుంటూ ఉంటారు కదా. అట్లాంటి ఛానల్ పెట్టాలనుకునే వాళ్ళకి కూడా నేను ఒక సజెషన్ ఇవ్వగలుగుతాను. దాంట్లో ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలి. దాంట్లోనే యానిమేషన్ పిక్చర్స్, ఒక లేడీని పెట్టి న్యూస్ ఛానల్ని రన్ చేయించడము, అది చాలా ఇన్వెస్ట్మెంట్. అదే మనం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక లేడీ అవతార్ని పెట్టి మనము మాట్లాడించకుండానే స్క్రిప్టుని మనము ఓన్గా క్రియేట్ చేసి మాట్లాడించి డబ్బులు బాగా పెట్టి సబ్స్క్రైబర్స్ని, వ్యూస్ని చేసుకోవచ్చు అని నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా నేను ఇవ్వబోయే సజెషన్ ఏమంటే, రైమింగ్స్ అనేటివి అవి ఒరిజినల్ కాదండి, యానిమేషన్స్లో మనం కూడా మీరు కూడా చేయాలనుకుంటే ఇట్లాంటి వీడియోస్ని కూడా మీరు చేసుకోవచ్చు అండి. ఇట్లా దాంట్లో రైమ్స్ అంటాను బాగా పిల్లలకి బాగా ఇంట్రెస్టింగ్గా చూసే అవకాశం ఉండాలి, ఇంట్రెస్టింగ్గా చూస్తారు కూడా అని నేను అనుకుంటాను. అట్లా మీలాంటి ఛానల్స్ కూడా మీరు పెట్టుకొని సబ్స్క్రైబర్స్, వ్యూస్ పెంచుకునే అవకాశం ఉందండి. అంటే నేను ప్రతిసారి ఎందుకు చెప్తున్నా అంటే సబ్స్క్రైబర్స్, వ్యూస్ అని దాంట్లో మీరు కాపీరైట్స్ ఛానల్స్ పెట్టినారంటే కన్నా మీకు కొలాప్స్ అయిపోతుంది ఛానల్, గోయిందా. ఓకేనా, అలాంటివి పెట్టద్దండి ప్లీజ్. అట్లాంటివి చాలా నేను కూడా చూసాను. నేను కూడా ఒక అప్కమింగ్ యూట్యూబర్గా అవ్వాలనుకుంటున్నాను. అందువల్ల నేను ఈ వీడియో చేస్తున్నాను. అందుకోసమే అందరికీ ఇలా జాగ్రత్త పడమని నేను చెప్తున్నానండి. లాస్ట్లో ఇంకోటి ఉంది. పిల్లలు చాలా కార్టూన్ ఛానల్స్ ఎక్కువ చూస్తుంటారు. మోటు పతులు, చోటా భీమ్ ఇట్లాంటి వీడియోస్ని మనం కూడా ఓన్గా క్రియేట్ చేసి మనము యూట్యూబ్లో స్టార్ట్ చేస్తే కన్నా లక్షలు వ్యూస్లో వస్తారు, మిలియన్స్లో కూడా వస్తారండి. వచ్చిన వెంటనే మనకు ఎక్కువ మానిటైజేషన్ 1000K సబ్స్క్రైబర్స్ వచ్చి మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉందండి. అలా నేను చెప్పగలుగుతాను. ఇంకా మరి ఎందుకు చెప్తున్నానంటే ఈ తప్పులు మీరు చేయకూడదని నేను సగౌరవంగా కోరుకుంటున్నాను. నేను కూడా ఒక అప్కమింగ్ యూట్యూబర్ని అవ్వాలనుకుంటున్నాను. జై హింద్.